బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనవాణి తరహాలో మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించనున్నారు. పవన్ పర్యటన సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ సిటీలో ఏదైతే మనం చూస్తున్నాం, నా వెనక వైపు ఉన్నటువంటి రాజా ట్యాంకు ఆవరణలో గోదావరి కళాక్షేత్రంలో ప్రస్తుతం ఏదైతే మాట మంత్రి ప్రజలతో కార్యక్రమం, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కార్యక్రమానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనడానికి షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం ఖరారైంది. ముఖ్యంగా 2:30 ప్రాంతానికి ఈ రోజు మంగళగిరిలో బయలుదేరి రాజమండ్రి 4:30కు చేరుకుని రాజమండ్రి నుంచి బై రోడ్డు కాకినాడ ఒక ప్రైవేటు హోటల్లో బస్ చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 ప్రాంతం వరకు పూర్తిగా ప్రజలతో మాట మంచి పరిష్కారానికి సంబంధించి, ఎందుకంటే గతంలో జనవాణి పేరిట ప్రజా సమస్యల వినతుల స్వీకరణ ఏదైతే కార్యక్రమం చేశారో అదే మాదిరిగా ప్రస్తుతం ఈ మాట మంత్రి ప్రజలతో మమేకం అవడం, అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజలకు అందించేందుకు, అలాగే వాటిని అందుతున్నాయా లేదా అన్న కోణంలో సమీక్ష చేసేందుకు, అలాగే ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రధానంగా ఈ వినతుల స్వీకరణ గతంలో చేసినటువంటి జనవాణి కార్యక్రమం పూర్తిగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో ఆ తరహాలోనే ఈ కార్యక్రమం కూడా చేయాలని నిర్ణయించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా ఇక్కడ ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 2:30 ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరతారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ గోదావరి కళాక్షేత్రంలో ప్రస్తుతం ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పంతో నానాజీ ఈ కార్యక్రమ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు పూర్తిగా కూడా స్వయంగా రాత్రి నుంచి కూడా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు కౌడా చైర్మన్ ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఏదైతే సమస్యల మీద వస్తారో వినతాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తీసుకునేందుకు ఎవరో ప్రజా సమస్యలతో ప్రస్తుతం ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి ఒక క్రమబద్ధీకరణలో వాళ్ళని పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కళాక్షేత్రంలోనే బహిరంగంగా అంటే ఒక హాలు ఏర్పాటు చేశారు. హాల్లోనే ఈ కార్యక్రమం స్వయంగా పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి ఈ వినతులు ఇచ్చేందుకైతే అవకాశం ఉంది. దానిలో భాగంగానే కాకినాడ రూరల్ కు సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించి పూర్తిగా కూడా ఈ వినతుల సేకరణ కార్యక్రమంతో సుమారు 2:30 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తిరిగి 9:15కి మళ్ళీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేసి అక్కడి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అయితే షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే ఖరారు చేశారు. ముఖ్యంగా ప్రజలకి పూర్తిగా కూడా తన పార్టీకి సంబంధించి ఏదైతే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేందుకే ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భవించింది, దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయాలి మాట మంత్రి ప్రజలతో. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా కాకినాడలో అయితే ప్రారంభించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఒక ప్రైవేటు హోటల్లో, దీనికి సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో బస్ చేస్తారు. 5 గంటలకి 6 గంటలకి దీని ఎదురుగానే ఉన్న నేపథ్యంలో 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని 6 నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలి, విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది. అయితే భారీ ఎత్తున శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. జనసేనకు సంబంధించి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అలాగే స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కూడా ప్రస్తుతం కార్యక్రమ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే పోలీసులు ఈ కళాక్షేత్రానికి సంబంధించి అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ మోహరించేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా 2:30 గంటల పాటు ఈ కార్యక్రమం కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి పూర్తిగా కూడా ఆయన ప్రయాణం అయితేనో మళ్ళీ రాత్రికి తిరిగి ఆయన మంగళగిరి చేరుకోవడానికి 12 అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేయాలి, రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి విజయవంతం చేయాలని జనసేన నాయకులు అయితే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు శరవేగంగా రాత్రి నుంచి చేస్తున్నారు. ఎందుకంటే షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం వచ్చింది. ఇప్పటి వరకు షెడ్యూల్ ఉంటుందా లేదా అన్నది కొంత అనుమానం వ్యక్తం అయినా సరే పూర్తి షెడ్యూల్ రావడంతో ప్రస్తుతం ఈ కార్యక్రమం విజయవంతం చేసి రాష్ట్రానికి తలమానికంగా నిలవాలని కాకినాడ సిటీ అలాగే కాకినాడ రూరల్ జనసేన నాయకులైతే ప్రస్తుతం
శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంద్రజ. రైట్ వర్మ, జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలపై డిప్యూటీ సీఎం దృష్టికి ఏ అంశాలను తీసుకువెళ్తున్నారు? ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ట్రాఫిక్ సంబంధించిన అలాగే మురుగునీరు పారేందుకు కూడా, ఎందుకంటే సముద్ర మట్టానికి 1 కిలోమీటర్ దిగువన ఏదైతే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా మురుగు సముద్రంలో వదిలేందుకు ఎటువంటిది వీలు లేదు. పూర్తిగా కూడా మురుగు పారేందుకు పూర్తి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇప్పటికీ చాలా సార్లు చాలా సంస్థలు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చిన్నపాటి వర్షానికి కూడా మెయిన్ రోడ్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోయేందుకు పరిస్థితి అయితే ఉంటది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఆ నీరు ఇంకిపోవడానికి సుమారుగా 5-6 గంటలు పట్టే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల ట్రాఫిక్ లో వెళ్లే వాళ్ళు పూర్తిగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన సమస్యగా ఈ రెండు, ఎందుకంటే ఒకవైపు పొల్యూషన్ సంబంధించి కూడా పర్యాటక శాఖ మంత్రిగా ఆయన ఉన్న నేపథ్యంలో ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ కూడా పెరిగింది. ఎయిర్ ఇండెక్స్ ఏదైతే ఉందో క్వాలిటీకి సంబంధించి పూర్తిగా కూడా నాణ్యత లేని గాలి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. కాబట్టి వాటి మీద కూడా సమస్యలు ప్రస్తుతం ప్రజలు ఇవ్వడానికైతే సిద్ధపడ్డారు. ముఖ్యంగా ఇక్కడ అధికారుల వల్ల కూడా కొన్ని శాఖలకు సంబంధించి అధికారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అధికారుల మీద కూడా ప్రస్తుతం ఈ ఏదైతే ఫిర్యాదులు చేసేందుకు కూడా ప్రజలు కూడా సిద్ధమైన పరిస్థితులు అయితే అయితే వీటన్నిటిని ప్రస్తుతం ముందే పరిశీలించి పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్కి వివరించేందుకు అయితే జనసేన నాయకులు సిద్ధమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాకినాడ రూరల్ సంబంధించినంత వరకు కూడా ఏదైతే వరి రైతుల పంటకు సంబంధించి ప్రధాన కాలువ ఏదైతే ఉందో సామలకోట కెనాల్ రోడ్ లో కూడా గుర్రపు డెక్క తీసే పరిస్థితిలో కానీ మురుగునీరు అంతా ఇప్పటికే చేరిపోయి సమీప ప్రాంతాల మురుగునీరు అందులో చేరిపోతుంటే ఆ నీళ్లు నిండిపడిపోవడం, స్టాగ్నెట్ అయిపోయి పూర్తిగా కూడా నీరు విడుదల చేసిన తర్వాత గోదావరి జిల్లాలు కూడా అందులో రాలేనటువంటి పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ పేరిట ఏదైతే ఇరిగేషన్ కాలువల మీద వంతులు వేసేసిన పరిస్థితుల్లో అక్కడ కూడా నీరు రాకపోవడం వల్ల సరైన శివారు ఆవికట్టు వరకు కూడా నీరు అందలేని పరిస్థితులు. ప్రస్తుతం ఆ ఫిర్యాదులన్నీ కూడా ప్రస్తుతం వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైనా ప్రధానంగా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వేసి పుట్టినటువంటి ప్రధాన సమస్యల మీద ప్రస్తుతం ప్రజలు ఫిర్యాదులు చేసే అవకాశం అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఆ సమస్యలకన్నింటికి ఇప్పటికే రాజమండ్రిలో సంబంధించి గోదావరి పొల్యూషన్ గురించి 2 రోజుల పాటు సమీక్షించి పూర్తి స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను కూడా ఇదే తొలిసారంటూ కూడా హెచ్చరించిన పరిస్థితులు. ప్రస్తుతం ఆ తరహా వ్యవస్థ కూడా ఇక్కడ ఆయన ఏ విధంగా ఈ సమస్యల పరిష్కారానికి ఎటువంటి పరిష్కారం అయితే వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే ప్రత్యేకించి చొరవ తీసుకుని జనవాణి కార్యక్రమంలో కూడా చాలా వరకు ప్రజలు వినతలు ఇచ్చారు. ఇచ్చినటువంటి 99% స్ట్రైక్ రేట్ తో పూర్తిగా కూడా సమస్యలన్నీ పరిష్కరించినటువంటి హిస్టరీ కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు పెట్టేటటువంటి కార్యక్రమమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగబోతుంది. కాబట్టి తొలిసారిగా వచ్చేటటువంటి ఫిర్యాదులను ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అందుకే పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకెళ్తే ఈ సమస్యల పరిష్కారం అవుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలతో మాటామంతి కార్యక్రమం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఇది ఆ పేరు కూడా దానికి ఆ కారణంతో పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేస్తే ఆ సమస్య పరిష్కారమే అవుతుంది అన్న ఒక ధీమా ఇప్పటికే రాష్ట్రంలో జనసేన పార్టీ తీసుకురాగలిగిన నేపథ్యంలో ప్రస్తుతం దానికి తగ్గట్టుగానే దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ జనసేన నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి పడితే శాశ్వత పరిష్కారం అయితే లభిస్తుంది అన్న కోణంలోనే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జనసేన నాయకులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.